కేతన్ అగర్వాల్ని అత్యంత దారుణంగా కోట మీద నుంచి తోసేసి తన చేసుకోబోయే భార్యే అతని ప్రాణాలు తీయడం దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనంగా మారిందో, ఈ కేసు ఎంత ఉత్కంఠను రేపుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేతన్ అగర్వాల్ కేసుపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఫోకస్ చేసింది. ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ని నియమించింది ప్రభుత్వం. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఆఫీస్ దీనికి సంబంధించి డీటెయిల్స్ని వెల్లడించింది. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసి దోషులకు వీలైనంత త్వరగా కఠిన శిక్ష విధించాలని కేతన్ కుటుంబ సభ్యులు కోరారు. ఈ కోరిక మీద సానుకూలంగా స్పందించిన సీఎం కార్యాలయం ఇప్పటికే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమిస్తున్నట్లుగా ప్రకటించింది. మరోవైపు కేతన్ పేరెంట్స్ను దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పరామర్శించారు. ఇప్పటికే సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సియా, చేతన్ మధ్య కాల్ రికార్డ్స్, వాట్సాప్ మెసేజ్లను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి కేవలం ఒక మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఒక చేసుకోబోయే వ్యక్తిని 17 కోట్లు పెట్టి ఆ ప్లేస్ని బుక్ చేశాడు, ఆ ప్యాలెస్ని బుక్ చేశాడు పెళ్లి కోసం. దే ఆర్ వెరీ రిచ్, వెల్ ఎడ్యుకేటెడ్. అలాంటి వాళ్ళ అయి ఉండి కూడా కేవలం పెళ్లి ఇష్టం లేదన్న ఒకే కారణంతో ప్రేమగానే నటిస్తూ తాను చేసుకోబోయే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసింది ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు ఏం జరగబోతోంది ఈ కేసులో అనేది చాలా ఉత్కంఠను రేపుతోంది. ఓవైపు సియా పేరెంట్స్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతూ, ఒకవేళ గనక మా డాటర్ ఈ కేసులో నిజంగా దోషి అని తేలితే, ఈ హత్య చేసిందని గనక తేలితే, ఎలాగైతే అతని ప్రాణాలు తీసిందో అలాగే తన ప్రాణాలు తీసినా మేమేం బాధపడం అంటూ చేసినటువంటి స్టేట్మెంట్స్, వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అంటే కన్న కూతురికి కూడా అలాంటి శిక్షే, తన ప్రాణాలు తీసినా మేమేం బాధపడం, ఈ కేసులో న్యాయం జరగాల్సిందే, అతను కూడా మా కొడుకు లాంటి వాడే అంటూ పేరెంట్స్ మాట్లాడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇప్పుడు అక్కడి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో వాదించడానికి, ప్రభుత్వం తరపున వాదించడానికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. హీఈస్ నన్ అదర్ దాన్ ఉజ్వల్ నికమ్. దేశవ్యాప్తంగా ఈజ్ వెరీ పాపులర్ అండ్ ఆయన అచీవ్మెంట్స్ గురించి ఇప్పటికీ కూడా ఎంతోమంది వాళ్ళ బుక్స్లో రాశారు. ఆయన జూనియర్స్కి కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటూ చెప్తూ ఉంటారు. ఉజ్వల్ దేవ్రావ్ నికమ్ 1953లో పుట్టారు. జల్గావ్ మహారాష్ట్రలో బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఆయన న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. క్రిమినల్ లాయర్గా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా దేశవ్యాప్తంగా ఒక గొప్ప పేరును సాధించారు. అండ్ ఆయన అచీవ్మెంట్స్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంటే ఈ కేసుకి ఆయన్నే ఎందుకు నియమించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి అచీవ్మెంట్స్. 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసుని ఆయన వాదించారు. 2008 ముంబై 26/11 ఉగ్రవాదుల కేసుకు సంబంధించి అజ్మల్ కసబ్పై విచారణలో ప్రభుత్వం తరపున ఆయన వాదించారు. గుల్షన్ కుమార్ హత్య కేసు, ప్రమోద్ మహాజన్ హత్య కేసు, శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి, అలాగే కోపర్టీ అత్యాచార హత్య కేసుకు సంబంధించి ఇలా ఎన్నో గొప్ప గొప్ప కేసుల్ని వాదించినటువంటి చరిత్ర ఆయనకుంది. అండ్ వెరీ వెరీ స్పెషల్గా చెప్పుకోవాలంటే ఎంతోమంది రాసిన దాని ప్రకారం దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ రికార్డ్స్ లేకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన వాదించినటువంటి కేసుల్లో 628 జీవిత ఖైదులు ఆయన వేసేలా చేశారు దోషులకి. అండ్ 37 మరణ దండనలు. ఇవి ఆయన అచీవ్మెంట్స్గా చెప్తూ ఉంటారు. ఇంతకు మించి కూడా ఉండొచ్చు, ఈ నంబర్స్ మే లిటిల్ వేరీ, బట్ ఆయన అచీవ్మెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా పాపులర్. అండ్ గొప్ప గొప్ప కేసుల్ని వాదించిన వ్యక్తిగా ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈ కేసును కూడా వాదించబోతున్నారు. అసలు దోషుల్ని తేల్చబోతున్నారు. ఎవరు తప్పు చేశారో ఆయన తేల్చబోతున్నట్లుగా తెలుస్తోంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా కుటుంబాన్ని వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ కేసు చాలా ఇంట్రెస్ట్ను రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకొంచెం డీటెయిల్గా ఆయన గురించి చెప్పాలంటే, ఉజ్వల్ నికమ్ గురించి చెప్పాలంటే 26/11 ముంబై ఉగ్రదాడుల కేసు మనందరికీ తెలిసిందే. 2008 నవంబర్ 26న జరిగినటువంటి ఈ పాకిస్తానీ ఉగ్రవాదుల దాడులు, ముంబై మీద చేసినటువంటి దాడులు ఇప్పటికీ మనం మర్చిపోలేం.
ఆ తర్వాత 1993లో ముంబై సీరియల్ బ్లాస్ట్స్కి సంబంధించిన కేసును కూడా ఈయనే వాదించారు. 1993 మార్చ్ 12న ముంబైలో వరుసగా 13 బాంబు పేలుళ్లు జరిగాయి. 257 మంది మరణిస్తే 700 మందికి పైగా గాయపడ్డారు. 14 సంవత్సరాలు ఈ కేసు విచారణ సాగింది. నికమ్ ప్రభుత్వం తరపున అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చాలా కీలకంగా వాదించి నిందితులకి శిక్ష పడేలా చేశారు. అలాగే గుల్షన్ కుమార్ ప్రముఖ సంగీత సంస్థ వి ఆల్ నో టీ సిరీస్ వెరీ పాపులర్, ఆ సంస్థ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ను ముంబైలో కాల్చి చంపిన తర్వాత ఈ కేసులో నికమ్ ప్రభుత్వం తరపున వాదించారు. అనేక మంది నిందితులు ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే శిక్ష పడింది. బట్ ఈ కేసులో కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా వాదించిన హిస్టరీ ఉంది. దాంతోపాటుగా ప్రమోద్ మహాజన్ హత్య కేసు, ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రమోద్ మహాజన్ ఆయన సోదరుడే ప్రవీణ్ మహాజన్ కాల్చి చంపిన కేసును కూడా ఈయన వాదించారు. అలాగే శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసు, ముంబైలో ఒక మహిళా ఫోటో జర్నలిస్ట్ మీద సామూహిక అత్యాచారం జరిగినటువంటి కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఇన్ 2013 ఈ కేసుని, అలాగే ఖైర్లాంజీ హత్యాకాండ కేసు, మహారాష్ట్రలో ఒక దళిత కుటుంబానికి చెందిన 4గురిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి కేసు, అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఇలా ఎన్నో అచీవ్మెంట్స్ ఆయనకున్నాయి. ప్రస్తుతం కేతన్ అగర్వాల్ హత్య కేసుని కూడా ఆయన ఇప్పుడు వాదించబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆయన వాదించబోతున్నారు. అండ్ ఇప్పటికే మనం చూస్తున్నాం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంఓ ఆఫీస్ రిలీజ్ చేసినటువంటి ఒక ట్వీట్ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఒక లెటర్ కనిపిస్తుంది అక్కడ. ఆ లెటర్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఆ లెటర్ మీరు చూడొచ్చు, అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ లెటర్ కూడా చాలా కీలకంగా మారింది. ఆయన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించినప్పుడు తర్వాత ఆయన రాసినటువంటి లెటర్, అలాంగ్ విత్ దట్ సీఎం డైరెక్ట్గా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి డీటెయిల్స్ని కూడా, ఒక ఫొటోస్ని కూడా ఇప్పటికే సీఎంఓ రిలీజ్ చేయడం కూడా మనకు కనిపిస్తోంది. సో ఈ మొత్తం కేసు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి మలుపు తిరగబోతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరోవైపు సియా అండ్ చేతన్ మధ్య జరిగినటువంటి ఫోన్ కాల్ సంభాషణలు, వాళ్ళ వాట్సాప్ మెసేజ్ రికార్డ్స్ అండ్ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు వాళ్ళ మధ్య ఏం సంభాషణ జరిగింది, ఏం చాట్ హిస్టరీ ఉంది, అలాంగ్ విత్ దట్ వాళ్ళు ఒక కాఫీ షాప్లో కలిసినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. అండ్ ఐ వుడ్ లైక్ టు షో యూ ఎలా జరిగింది అప్పుడు అనేది ఒక్కసారి ఏఐ ద్వారా ఆర్టీవీ క్రియేట్ చేసినటువంటి ఆ ఇన్సిడెంట్ని నేను మీకు మరింత క్లియర్గా ఒక్కసారి నేను చూపించాలనుకుంటున్నాను. మీరు చూడండి ఎంత దారుణంగా, ఎంత కోల్డ్ బ్లడెడ్గా జరిగింది అంటూ మనం వింటున్నటువంటి ఆ వార్తల్ని మీకు దృశ్య రూపంలో పిక్చరైజ్ చేసి ఆర్టీవీ ప్రజెంట్ చేస్తుంది. టేక్ ఎ లుక్. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ సియా అండ్ చేతన్ ఇద్దరు కలిసి ఉన్నట్లుగా కనిపిస్తుంది ఆ వీడియోలో. అక్కడ మీకు కనిపిస్తుంది సియా అతన్ని ఏ విధంగా కిందకి నెట్టేసింది అనేది మీకు కనిపిస్తుంది. అక్కడి వరకు నవ్వుతూ ఉన్నారు, ఫొటోస్ తీస్తూ ఉన్నారు. సడన్గా సియా దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా సుమారుగా 400 అడుగుల ఎత్తున్నటువంటి ఆ గోడ మీద నుంచి తోసివేయడం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ తర్వాత అదిగో ఇద్దరు ఉన్నట్లుగా, సియా అండ్ చేతన్ ఉన్నట్లుగా ఉన్నటువంటి ఫోటో అక్కడ పడిపోతూ కనిపిస్తున్నటువంటి వీడియో కూడా మీకు కనిపిస్తుంది. కేతన్ అగర్వాల్ అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు, పెద్ద ప్యాలెస్ని బుక్ చేశారు, 17 crores పెట్టే ప్యాలెస్ బుక్ చేశాడు తనకు కాబోయే భార్య కోసం, గొప్పగా గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం కోసం. అప్పటికే అందరికీ చెప్పుకున్నారు. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్దామని ప్లాన్ చేశారు. కానీ ఇంటెన్షనల్గా తన పాస్పోర్ట్ని దాచేసి ఎక్కడికి వెళ్లకుండా ప్లాన్ చేసి ఈ కోట దగ్గరికి తీసుకొచ్చి అక్కడి నుంచి నెట్టివేసినటువంటి ఆ వీడియోని, దీంట్లో ఆడియో అవైలబుల్ లేదు, బట్ ఐ వుడ్ లైక్ టు షో యూ దట్ ప్రాపర్ వీడియో. ఒక్కసారి మీరు ఆ వీడియోని చూడండి.